Hi everyone, welcome to my channel Way to Nursing. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి GRBS. GRBS అంటే జనరల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్. General random blood sugars means the measurement of blood sugar levels at any random time of the day. అంటే డే లోపల ఒక రోజు లోపల ఏ టైంలోనైనా సరే మనము బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటువంటిది చెక్ చేసుకుంటే వచ్చే వాల్యూస్ని GRBS జనరల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అని చెప్పేసి అని అంటారు. వీటికి పర్టికులర్ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అంటే ఫాస్టింగ్ టైంలో ఏ విధంగా ఉంటుంది, ఆఫ్టర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయని కొన్ని వాల్యూస్ ఉన్నాయి. సో ఈ GRBS అనేటువంటిది మెయిన్లీ ఇన్సులిన్ అనేటువంటిది వాల్యూస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్సులిన్. సో ఇన్సులిన్ ప్యాంక్రియాస్లోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి వెళ్ళి ప్రొడ్యూస్ అవుతుంది. ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ ఈజ్ ద ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్. ఎగ్జోక్రైన్ మీన్స్ త్రూ డక్ట్స్ ద్వారా, అంటే నాళాల ద్వారా ఎంజైమ్స్ని సప్లై చేస్తుంది. త్రూ డక్ట్స్. ఎగ్జోక్రైన్ మీన్స్ త్రూ డక్ట్స్ ద్వారా ఎంజైమ్స్ని మన GI ట్రాక్ట్లోకి రిలీజ్ చేస్తుంది. ఎండో మీన్స్ డైరెక్ట్ బ్లడ్లోకి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో ప్యాంక్రియాస్ ఈజ్ ఏ ఎగ్జోక్రైన్ గ్లాండ్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్. ఎగ్జోక్రైన్ గ్లాండ్ మీన్స్ అది GI ట్రాక్ట్లోకి ఎంజైమ్స్ని త్రూ డక్ట్స్ ద్వారా రిలీజ్ చేస్తుంది. ఎండోక్రైన్ మీన్స్ అది బ్లడ్లోకి డైరెక్ట్గా హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో ప్యాంక్రియాస్లో ఉండే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందనంటే మనం తీసుకున్న ఫుడ్ ద్వారా రిలీజ్ అయినటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో అది బాడీలోని అన్ని పార్ట్స్కి సప్లై అయ్యి సెల్స్ దాన్ని కన్జ్యూమ్ చేసేటట్టు, అంటే మన ఎనర్జీ కోసము దాన్ని యూజ్ చేసుకునే విధంగా ఇన్సులిన్ అనేటువంటిది యూజ్ చేస్తుంది. అంటే గ్లూకోజ్ అనేటువంటిది మన బాడీలో స్టోర్ అనేది అవ్వకుండా ఎనర్జీ లాగా కన్వర్ట్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఇన్సులిన్ ప్లేస్ ఏ మెయిన్ రోల్ ఇన్ గ్లూకోజ్ విచ్ కన్వర్ట్స్ ఇంటూ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ. సో వన్స్ ఈ ఇన్సులిన్ లోపల వచ్చే చేంజెస్ ద్వారా, అంటే ఇన్సులిన్ బాడీలో సఫిషియెంట్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా, లేదు మనం తీసుకునే ఫుడ్కి అది ఇన్సఫిషియెంట్గా ఉన్నా, లేదంటే ఈ ఎండోక్రైన్ గ్లాండ్ లోపల ఏమైనా చేంజెస్ ఉన్నప్పుడు మనకు ఇన్సులిన్ యొక్క లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అప్పుడు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు అది మనకు డయాబెటీస్కి రీజన్ అనేది అవుతుండొచ్చు. సో ఇది ఇన్సులిన్ విచ్ ప్లేస్ ఏ మెయిన్ రోల్ ఇన్ గ్లూకోజ్ కన్జంప్షన్ ఇన్ అవర్ బాడీ. GRBS వచ్చేసి మనం ఫాస్టింగ్ ప్లస్ పోస్ట్ పాండ్రియల్ బ్లడ్ షుగర్స్లో మనము వాల్యూస్ అనేవి తెలుసుకుందాం. ఫాస్టింగ్ మీన్స్ ఎర్లీ శాంపుల్స్. మనం మార్నింగ్ లేవగానే, ఎందుకంటే నైట్ మొత్తం ఫాస్టింగ్లో ఉంటాము, మినిమం మనము 10 to 12 hours ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి ఆ ఫాస్టింగ్ అవర్స్లో మనం తీసుకునే బ్లడ్ షుగర్ లెవెల్స్ FBS ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ వచ్చేవి మనకు 70 to 100 ఆర్ 120 milligrams per deciliters వరకు. ఇది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అనేవి నార్మల్ వాల్యూస్. అంటే మనం 10 to 12 hours ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి ఈ FBS వాల్యూస్ వచ్చేసి 70 to 100 ఆర్ 120 milligrams per deciliter అనేది నార్మల్. ప్లస్ PLBS ఆర్ PPBS మీన్స్ పోస్ట్ లంచ్, అంటే ఆఫ్టర్ లంచ్. పోస్ట్ పాండ్రియల్ అంటే ఆఫ్టర్ హ్యావింగ్ ద ఫుడ్. పోస్ట్ లంచ్ ఆర్ పోస్ట్ పాండ్రియల్ బ్లడ్ షుగర్స్. సో మనం ఫుడ్ తీసుకున్నాక అది డైజెషన్ అయ్యి మన బాడీలో ఎనర్జీ అనేది గ్లూకోజ్ అనేది కన్జంప్షన్ అవ్వడానికి మినిమం 1 to 1.5 hours టైం తీసుకుంటుంది. సో వన్స్ ఫుడ్ తీసుకున్నాక మనం 1 to 1.5 hours బ్లడ్ షుగర్స్ చెక్ చేసిన దాన్ని మనము PLBS ఆర్ PPBS అంటే పోస్ట్ పాండ్రియల్ ఆర్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అంటారు. సో ఇది వచ్చేసి 90 to 150. సో అప్
టు 90 to 150 milligrams per deciliter అనేటువంటిది నార్మల్. సో వన్స్ ఈ FBS PLBS వాల్యూస్ లోపల చేంజెస్ అనేవి వచ్చినప్పుడు, అంటే హయ్యర్ లెవెల్స్ అనేవి వచ్చినా లేదంటే లోయర్ లెవెల్స్ అనేవి వచ్చినప్పుడు మనం దాన్ని హైపోగ్లైసీమియా అండ్ హైపర్గ్లైసీమియా అని చెప్పేసి అని అంటాము. సో హైపోగ్లైసీమియా means decreased glucose levels in blood. Hypo means low, glycemia means glucose levels, emia means blood. బ్లడ్ లోపల గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా అని చెప్పేసి అని అంటాం. లోయర్ లెవెల్స్ మీన్స్ లెస్ దాన్ 60 milligrams per deciliter. సో 60 కంటే తక్కువగా ఉన్నప్పుడు మనము హైపోగ్లైసీమియా అని చెప్పేసి అంటాం. సో హైపోగ్లైసీమియా ఉన్నప్పుడు పేషెంట్ ఒకవేళ కాన్షియస్లో ఉంటే తనకు ఫుడ్ తీసుకోమని చెప్తాము. లేదు అన్కాన్షియస్ పేషెంట్స్ అయితే 5% డెక్స్ట్రోజ్ ఆర్ DNS ఆర్ 25% డెక్స్ట్రోజ్ అనేవి మనము ఆ పర్సన్కి ఇస్తాము. నెక్స్ట్ హైపర్గ్లైసీమియా. హైపర్ మీన్స్ ఇంక్రీజ్డ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ బ్లడ్. సో హైపర్ మీన్స్ ఇంక్రీజ్డ్, గ్లైసీ మీన్స్ గ్లూకోజ్, ఈమియా మీన్స్ బ్లడ్. బ్లడ్ లోపల గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని మనం హైపర్గ్లైసీమియా అంటాం. తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా, ఎక్కువగా ఉన్నప్పుడు హైపర్గ్లైసీమియా అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ మోర్ దాన్ 180 milligrams per deciliter. ఫాస్టింగ్ ఆర్ పోస్ట్ లంచ్ 180 milligrams కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని హైపర్గ్లైసీమియా అని చెప్పేసి అని అంటాం. సో హైపోగ్లైసీమియాకి ఏ విధంగా అయితే DNS 5% డెక్స్ట్రోజ్ 25% డెక్స్ట్రోజ్ అనేది ఉంటుందో, హైపర్గ్లైసీమియాలో కూడాను ఇంక్రీజ్డ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు, అంటే మోర్ దాన్ 180 ఆర్ 200 milligrams per deciliter ఉన్నప్పుడు మనము హ్యూమన్ అక్ట్రోపిడ్ అనేటువంటిది ఇస్తామన్నట్టు.